నమస్కారం. HR TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానని లేదా రైతన్నలు అడగాల. రైతన్నలందరూ కూడా చంద్రబాబు నాయుడు నిలదీసి రోడ్డు మీద నిలబెట్టాలి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? యువకులందరూ కూడా నిరుద్యోగులందరూ చంద్రబాబు నాయుడు సొంత పట్టుకోవాలి. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు చందాల మాట్లాడుతున్నాడు. చెప్పేదేమో ఎక్కువ, చేసేది అసలు. ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏం పెట్టాడు? అసలు ఇతను మేనిఫెస్టోకి మన రాష్ట్ర బడ్జెట్కి సంబంధం ఉందా? ఇవ్వగలరా? మళ్ళీ అధికార పీఠం కోసం నేను ఆనలేను. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం కోసం మాత్రం కుప్పంలో ఈ పనికి మాత్రం చేస్తాను. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి, జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం కాబట్టి దీన్ని ఎవడం అమలేడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు గెలవడం కోసం మాత్రం పెట్టుకున్నారు మేనిఫెస్టో. ఇది ఎక్కడ అమలు చేస్తారు? అది ఎవడన్నా కానీ గుర్తుండోడు పనికిమాలోడు ఈ మేనిఫెస్టోలు పెడతారా? నువ్వు పెట్టిన మేనిఫెస్టోను అమలు చేసావా? చెత్త పుట్లో పడేసిన ఈ చెత్త చంద్రబాబు నాయుడికి ప్రజల గురించి మాట్లాడే అర్హత కానీ, మేనిఫెస్టోలు పెట్టే అర్హత కానీ కోల్పోయాడు. ఇతను ఓడిపోబోతా ఉన్నాడు కాబట్టి ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. ముగ్గురు కలిసి వచ్చి మళ్ళీ మోసం చేయడానికి, ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇతను యాంగ్జైటీ అలా ఇతను విచారణ ఏంటంటే కిందాకి ఓడిపోతుంది. కేంద్రంలో బీజేపీ ఉంటే బీజేపీ కాళ్ళు కొట్టుకొని కనపడుతుంది చెప్పి తప్ప ఏది ఆలోచన ఏమి లేదు. ఓవరాల్గా ఈ మేనిఫెస్టోలో చించి చెత్తపొట్లు వేసుకున్నాం చంద్రబాబు నాయుడు. లేకపోతే చించి చంద్రబాబు నాయుడు మొహాన్ని వేస్తారు ప్రజలందరూ. ఎందుకంటే ఇంతకుముందు 2014 ఒకే ఒక అంశం చెప్తాం. సిలిండర్కి 100 రూపాయలు సబ్సిడీ, సంవత్సరానికి 12 సిలిండర్లకి 1200 సబ్సిడీ ఇస్తాడు. 5 సంవత్సరాలు 6000 ఇస్తాడు. అది తీవ్రంగా 6000 రూపాయల వల్ల ఈ చంద్రబాబు నాయుడు 3 సిలిండర్లు ఆడిస్తాడు. ఆ సిలిండర్ తీసి బాధాలి అంతమించి షర్మిల రైస్ మేనిఫెస్టో ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్న అవసరం ఉందా? అవసరం ఉందా? వీళ్ళు మాకు పోటీయా? జగనన్న సాటా? ఆల్రెడీ ప్రజలు రాశారు జగనే సీఎం. ఈరోజు ఎన్నికలు జరిగింది. సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి, జాతీయ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. 139 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికలు జరిగింది. మే 11 జరిగింది. ఇంకా ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది? ఇదంతా కూడా ప్రజలు ఆల్రెడీ స్క్రిప్ట్ రాశారు. మే 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా? పోలింగ్ కేంద్రం ఎప్పుడు తీస్తారా? ఫ్యాన్ ఎప్పుడు? ఇదే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతాం. ప్రజల అంచనాలు చూస్తూ ఉన్నారు. ప్రజల వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు మాకు ఇస్తున్న మద్దతుని మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. మంచి మెజార్టీతో గెలవబోతాం.